అపవాది నీ దగ్గర నుండి చాలా దోచేశాడు. ఇప్పటికి యు లాస్ట్ సో మెనీ థింగ్స్. అపవాది నీ దగ్గర చాలా దొంగిలించాడు, చాలా దోచుకున్నాడు, చాలా నష్టం కలుగజేశాడు. కానీ నీవు దేవుని సన్నిధిలో దావీదు వలె ఎంక్వైరీ చేసి దేవుని మాట పట్టుకొని నువ్వు వెళ్తే ఏది కోల్పోయావో అంత గొప్పదేమి, కొద్దిదేమి, గొప్పదేమి, ఏది తక్కువ కాకుండా. హల్లెలూయా. దేవుని గ్రంథంలో ఒక చక్కని వాగ్దానం ఉంటుంది, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు కనుక నీకేమీ తక్కువ కాదు. అంటే ఏంటి అర్థం? ఎక్కువే అవుతుంది కానీ తక్కువైతే కాదని. హల్లెలూయా. దేవుడైన యెహోవా తోడుగా ఉంటే నీకేది తక్కువ కాదంటే ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్? ఆత్మీయంగా, శారీరకంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, ఉద్యోగపరంగా అన్ని విషయాలలో నీకు తక్కువ కాకుండా నీ పరలోకపు తండ్రి నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. నడిపించలేడా చెప్పండి? పరలోకపు తండ్రికి సామర్థ్యం లేదా? పరలోకపు తండ్రికి బాధ్యత లేదా? పరలోకపు తండ్రికి ఆయన బిడ్డల మీద ప్రేమ లేదా? పరలోకపు తండ్రికి శ్రద్ధ లేదా? ఉంది, చాలా ఎక్కువ శ్రద్ధ ఉంటుంది. మన పిల్లల మీద మనకుండే శ్రద్ధ కంటే ఎక్కువ శ్రద్ధ ఉంటుంది పరలోకపు తండ్రికి. మన పిల్లల విషయంలో మనం ఎంత రోషం కలిగి ఉంటామో పరలోకపు తండ్రి ఆయన బిడ్డల విషయంలో ఇంకా ఆయన రోషం కలిగి ఉంటాడు. మన బిడ్డలు మనకి పెద్దవారై మంచి పేరు తేవాలని ఎంత తాపత్రయపడతామో మనము, మన దేవుడు మన ద్వారా ఆయన నామం మహిమపరచబడాలని ఇంకెంతో ఆయన ఆకాంక్షిస్తూ ఉంటాడు. దావీదట కొద్దిదేమి, గొప్పదేమి, ఏవేవి కోల్పోయారో ఫిజికల్గా